రైట్, ఇక మోదీకి ఆర్ఎస్ఎస్ ముక్కుతాడు. వరుస వైఫల్యాల వేళ మోదీకి షాక్ చెక్. పట్టు బిగించే పనిలో సంఘ్ పరివార. ఏంది, పాలనపై కూడా క్రమంగా పట్టుకోల్పోతున్న ప్రధాని, ఇదే అదునుగా యాక్టివ్ మోడ్లోకి వచ్చిన ఆర్ఎస్ఎస్. 75 ఏళ్లకు రిటైర్మెంట్ పై ఇప్పటికే పరోక్ష సంకేతాలు. బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎంపికలో వ్యూహాత్మక శైలి. మోదీ అమిత్ షా ఇది ద్వయానాన్ని పక్కన పెడుతూ నిర్ణయమిక రాష్ట్రాలలోనూ ఆర్ఎస్ఎస్ అనుబంధాన్ని తలకే అధ్యక్ష పీఠం. ఆర్ఎస్ఎస్ చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మోదీ కోటరి. మోదీ లేకుంటే సీట్లు రావన్న ధూబే వ్యాఖ్యలే నిదర్శనం. ఇక వయసు కాదు, అసమర్థతే కారణం. ప్రధాని మోదీపై సంఘ్లో అసంతృప్తి, అసమ్మతి. 75 ఏళ్లు బయటికి చెప్తున్న సాకు మాత్రమే. సంఘ్ మోదీ సంక్షోభంపై కాలమిస్ట్ ఏది సంజయ్ కే ఒక ప్రధానమైన అంశాన్ని రాసింది. ఏంది అంటే, పూర్తి స్థాయిలో కూడా దశాబ్దాల కాలం పైగా తాను చెప్పిందే వేదం అన్నట్లుగా సాగిన ప్రధాని నరేంద్ర మోడీ శకం ఇక ముగిసిపోయిందా? మోదీకి అడుగడుగున ఆర్ఎస్ఎస్ బంధాలను వేస్తుందా? ఇక ఆయన మాటలను చెల్లని రూపాయిగా మార్చేసిందా? 75 ఏళ్ల రిటైర్మెంట్ ఇవ్వాల్సిందేననే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యానించిన పార్టీ అధ్యక్ష పదవి కోసం బీజేపీ అగ్రనాయకత్వం సూచించిన 2 కేంద్ర మంత్రుల పేర్లను ఆర్ఎస్ఎస్ పక్కన పెట్టడం, పలు రాష్ట్రాలలో బీజేపీ అధ్యక్షులు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి ఎన్నికవుతుండడం వంటి ఇటీవలి పరిణామాలను విశ్లేషిస్తుంటే సంఘ్ పరివార్ పట్టు బిగించే పనిలో పడిందని నిజమవుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మోదీకి సంబంధించి ఏం చెప్తాం? ప్రధాని నరేంద్ర మోడీ 4 లక్షల అప్పు చేసిండు ప్రతి ఒక్క భారతీయుడి మీద. భారతదేశంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. జాడపత్త లేవు, అభివృద్ధి లేదు. ఇప్పుడు ఆయన గుజరాత్లలో అదేంది మన ఫ్లైఓవర్లు అవన్నీ ఎట్లా కూలిపోతున్నాయో మీ అందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతే, అంతకు మించే ఉండదు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడో వైఫల్యం చెందిండు. ఆయనను ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. హిందుత్వవాదం అంటే అది మనసులో ఉండాలి తప్ప ఓట్ల రూపంలో చూపెడితే మనం అడక తినే కాడికి వస్తుంది. నేను చెప్తున్నా కదా, అంతకు మించి ఏం లేదు. 8 మంది ఉండి ఏం లాభం? తెలంగాణ పూజకు పనికిరాని పువ్వు. తెలంగాణకు బీజేపీ నేతల ద్రోహం. నమ్మి గెలిపిస్తే నిండా ముంచారు. 11 ఏళ్లుగా తెలంగాణపై బీజేపీ సవతి తల్లి ప్రేమ. బనకచెల్ల నయవంచనపై నోరు మెదపని ఎంపీలు. గోదావరి జలాలను ఏపీ తన్నుకుపోతున్న కదలిక లేదు. అధికార కాంగ్రెస్ పార్టీలో అంటగాగుతున్న బీజేపీ నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ను కాపాడేందుకు ప్రతిక్షణం ఆరాటం. బనకచెల్ల పార్టీ విధానం ఏంది? ప్రజలకు సమాధానం ఎందుకున్నారు వీళ్ళు? గుడ్డిగుర్రాల పనులు దోమడానికి తప్ప దేనికి పనికిరారు. నేను చెప్తున్నా కదా, ఏం పనికిరారండి. నేను చెప్తున్నా కదా, బనకచెర్ల ప్రాజెక్టు తీసుకొస్తా ఉంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది ఉన్నారు. దేనికి? వీళ్ళు ఏం చెప్తారు నాకు అర్థం కాదు. ఆ పువ్వు పూజకు పనికిరాదు. ఆ పార్టీ తెలంగాణకు ఉపయోగపడదు. పుట్టుక నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు విసమెత్తు మేలు కూడా చేసింది లేదు. ఏనాడు తెలంగాణ హక్కుల కోసం నిలబడింది లేదు, పోరాడింది అంతకన్నా లేదు. నాటి తెలంగాణ అంశంలో ఢిల్లీ నాయకత్వమే సహకరించింది తప్ప రాష్ట్ర నేతలు ఎవ్వరూ కూడా నిలబడలేదు. అదైతే వాస్తవం. స్వరాష్ట్రంలో 4 ఎంపీలు గెలిచినా 8 మంది ఎన్నికైనా ఏనాడు ఏంది అంటే ఎక్కన్నా తెచ్చిన మొఖాలు లేవు. ₹1 కూడా తెచ్చిన మొఖాలు లేవు. రాష్ట్రం వచ్చి రాగానే 7 మండలాలను తమ పార్టీ ఏపీకి దారదత్తం చేస్తే నెత్తి నోర్లు లేవు. కరెంటు కటకటంతో రాష్ట్రం అరిగోస పడుతూ ఉంటే సిలేరును పక్క రాష్ట్రానికి ఇచ్చిన ఇదేం అన్యాయమని అన్నటోడు లేడు. దొడ్డు బియ్యం వివాదంలో కానీ, బయ్యారం హుక్కు ఎగవేతలో కానీ, నవోదయ స్కూళ్ల గల్లంతులో కానీ, మెడికల్ కాలేజ్ వ్యవహారంలో కానీ కనీసం అడిగిన దాఖలాలు లేవు. ఐటీఐఆర్ గుజరాత్కు పట్టుకుపోతే నోటికి తాళాలు వేసుకున్న దౌర్భాగ్యం. మన గోదావరి నీళ్లను ఓట్ల కోసం తమిళనాడుకు తరలిస్తున్నా కూడా కళ్ళు మూసుకున్న బానిసతత్వం. కేంద్రం సంగతి అలా ఉంచితే రాష్ట్రంలో ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడన్న అంటే అది లేదు. 6 గ్యారంటీలు అటకెక్కిచ్చే అడ్డగోలు కమిషన్లు సాగుతున్నా కూడా నోరెత్తేటోళ్ళేడు. అర్ధరాత్రి అరెస్టులు, అక్రమ నిర్బంధాలు వేధిస్తున్న పెదవులు వీర్పు. ఇక రైతులకు సాగునీరు ఇవ్వకపోయినా సడి సప్పుడు చేయరు. అధికార పార్టీలో అంటగాగుతున్న రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తారు. ఇక బీజేపీ ఎందుకున్నదో ఏం కథనో ఆ బీజేపీ ఎంపీలకే తెలవాలి. నాకైతే ఏం అర్థం కాదు. వీళ్ళు ఏమన్నా చేస్తుర్రా అంటే ఏమి లేని పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి నేతలు సపోర్ట్ చేయలే, ఢిల్లీ వాళ్ళు సపోర్ట్ చేసిళ్ళు, అది వాస్తవమైన విషయం. పోనీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నా చేసిర్రా అంటే ఏమీ చేయలే. సరే, ఇప్పుడు ఏమన్నా చేస్తారా అంటే 8 మంది అయ్యి కదా అంటే ఏం చేయని పరిస్థితి. అటు తమిళనాడు నీళ్ళు ఎత్తుకపోతా అంటే కూడా సరి సప్పుడు చేయడు. కరెంటు కటకటా ఉన్నా సరి సప్పుడు చేయడు. నవోదయ స్కూలు పోతున్నా సరి సప్పుడు చేయడు. హొక్కు కర్మాగారం సంబంధించి పోయినా సరి సప్పుడు చేయరు. దేనికున్నా అంటే ఓయమ్మ ఉన్నావా అంటే ఓయమ్మ ఉన్నా. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో ఎంపీలు వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం గెలిచేది తప్ప ప్రజల ప్రయోజనాలకు గెలిచినా అని ఒక్కరిని గుండె మీద చేసుకొని చెప్పుర్రి. మరి రేవంత్ రెడ్డి అంటాడు కదా, అదేంది పెద్దమ్మ తల్లి, భద్రకాళి దేవత, మల్లన్న దేవుడి మీద ప్రమాణం చేస్తా అంటాడు కదా. గట్లనే ఈ ఎంపీలను ప్రమాణం చేయర్రి. తెలంగాణ హక్కుల కోసమే మేము పనిచేస్తాం అనుర్రి.
ఎందుకున్నారో ఎందుకు గెలిపిస్తారో అర్థం కాదు ఇసొంటి ఎంపీలను. మళ్ళీ భారతీయ జనతా పార్టీ 8 మంది ఇస్తే బనకచెర్లకు హారతి ఇత్తాలు వెలువై. పోనీ 6 గ్యారెంటీల గురించి పోరాటం చేసిర్రా అంటే దాని గురించి ఏం లేదు. ఎట్లుండే భారతీయ జనతా పార్టీ ఎట్లాగని చెప్తాలు ఏంది కథ? తెలంగాణ ప్రాంత ప్రజలను ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా మోసం చేస్తున్నారు? ఈ తెలంగాణ ఆగం చేసే పరిస్థితి తప్ప ఇంకేం కనబడతలేదు ఇక్కడ. తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించరు. ఏం చేస్తాలు ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తాలు? ఇంతకంటే దారుణం ఇంకేమున్నదండి? బీజేపీకి తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికలలో దాదాపుగా 35% మంది ఓటర్లు సపోర్ట్ చేసారు. 8 మంది ఎంపీలను గెలిపించారు. బనకచెర్ల విషయంలో అక్కడ చంద్రబాబుకు తలొగ్గి తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతూ ఉంటే మరి మన రాష్ట్రానికి సంబంధించి అక్కడ చంద్రబాబుకు మోదీ ఓకే అంటాడు. మరి వీళ్ళు ఏ ఒత్తిడి ఎత్తే అది ఆగదా? అరే వ్యక్తిగత స్వార్థాల కోసం రాష్ట్రం ఆగమవుతుంది అంటున్నా నేను. ఆ పదవులు ఉంచేంత పోతేంది, రాజీనామా చేస్తేంది? ఏం అక్రమాస్తులు ఏమైనా ఉన్నాయా? అక్రమ బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? అరెస్టులు అయితే ఏమైనా భయం ఉందా? కేసులు అయితే అని భయం ఉందా? మళ్ళీ ఫ్యూచర్లో ఎంపీలుగా అవుతామో కాదో అన్న భయం ఉందా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కాదు వీళ్ళు పనిచేసేది, వాళ్ళ ప్రయోజనాల కోసం. అంతకుమించి ఇంకేముండదు. నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఏం చేసే పరిస్థితులు లేనేలేవు. తెలంగాణ ఆగమైపోడు తప్ప గంతకు మించి ఇంకేముంటుందండి? ఇక చూడు.